హాయ్ గాయ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. నేను మొన్న ఢిల్లీ టూర్కి వెళ్ళినప్పుడు మధ్యలో నాకు భూపాల్ రైల్వే స్టేషన్ ఎదురొచ్చింది. ఈ భూపాల్ రైల్వే స్టేషన్ మీద ఒక సినిమాని తీశారు. దాని గురించి డీటెయిల్గా చెప్తాను మీకు. చూడండి, ఇదే భూపాల్ రైల్వే స్టేషన్. మీరు ఒక సినిమా చూసింటారు, మొన్న వెబ్ సిరీస్ వచ్చింది కదా. ఆ వెబ్ సిరీస్ పేరు ఏంటంటే ది రైల్వే మ్యాన్ అని వెబ్ సిరీస్ వచ్చింది. మాధవన్ హీరోగా వచ్చిన మూవీ అది. వెబ్ సిరీస్ మూవీ ఎక్సలెంట్ మూవీ అది. ఆ మూవీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళు ఆగవు, అటువంటి సినిమా అది. చూడండి, ఇదే భూపాల్ రైల్వే స్టేషన్. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇదే భూపాల్ రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్లీగా నేను సినిమాలో చూసిన తర్వాత ఇక్కడ చెక్ చేశాను, నేను అలాగే ఉందేమని. చెక్ చేసిన తర్వాత భూపాల్ రైల్వే స్టేషన్ టోటల్గా మారిపోయింది. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగి చాలా ఏళ్ళు అయిపోయింది. 1984లో భూపాల్ రైల్వే స్టేషన్ పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో మనకు అక్కడ విషవాయువులు అంటే గ్యాస్ లీకేజ్ అయ్యి అక్కడ విషవాయువులు ఎక్కువ రావడం వల్ల చాలామంది జనాలు చనిపోయినారు. అక్కడ సుమారుగా 16,000 మంది జనాలు పైగా చనిపోయినారు. ఇంకా ఏంటంటే ఆ విషవాయువుల వల్ల ఇంకా జనాలు ఒక 6 లక్షల మంది జనాల వరకు డిసీజ్ వల్ల విషవాయువుల వల్ల వికలాంగులుగా ఇంకా రోగాల బాటలో పడుతున్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడు కూడా అక్కడ కొంచెం అలాగే జరుగుతుందని చెప్తుంటారు. ఇది భూపాల్ రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన. ఇది 1984లో, అప్పుడు డిసెంబర్ 2న. ఇదే భూపాల్ మనకు ఊరు. ఇది చూడండి, ఊరు ఎలా ఉంది చూడండి లొకేషన్. నేను మొత్తం చూశాను, భూపాల్ రైల్వే స్టేషన్ మొత్తం చెక్ చేశాను. అంటే అప్పుడు ఏమైందంటే భూపాల్ రైల్వే స్టేషన్ నేను చెక్ చేసిన మూవీలో చూస్తే మొత్తం టోటల్గా మారిపోయింది. చూడండి రైల్వే స్టేషన్ ఎలా ఉంది చూసారా, మొత్తం కొత్తగా మనకు ఫుల్ అప్డేట్గా అయిపోయింది. నేను మొత్తం దిగి కూడా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద చెక్ చేశాను. ఎగ్జాక్ట్గా అట్లే ఉందండి. మొత్తం అది లేదు, సినిమాలో అది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. అది 1984లో కాబట్టి. ఇదే భూపాల్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ వల్ల అప్పుల్లో చాలా మంది ప్రాణాలను కాపాడగలిగారు. సినిమాలో మీరు వెబ్ సిరీస్ చూసింటే మీకు తప్పక తెలుస్తుంది. సూపర్ సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. హార్ట్ టచింగ్ సినిమా ఇది. ఈ స్టేషన్ వల్ల మనకు చాలా మంది అప్పుల్లో చాలా మంది కాపాడగలిగారు. ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించకుండా విషవాయువులు. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉంది మన రైల్వే స్టేషన్. మొత్తం అప్డేట్ అయిపోయింది, అప్పుడులా లేదు, టోటల్గా మారిపోయింది. అంత కొత్తగా అంత బిల్డింగ్స్గా కట్టేసినారు. మీకు మొత్తం నేను దిగిన తర్వాత చూపిస్తాను భూపాల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది చూడండి ఒకసారి. కొత్తగా అంతా మొత్తం మార్చేశారు. ఫ్రెండ్స్, ఇదే భూపాల్. చూడండి భూపాల్ ఎలా ఉంది రైల్వే స్టేషన్. ట్రైన్ వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియో తీశాను. ఎక్కడైనా ఫ్యాక్టరీ కనపస్తుందేమో అని చెక్ చేశాను. ఫ్యాక్టరీ నాకు ఎక్కడ కనపడలేదు. అంటే మన కెమికల్ లీక్ అయింది కదా, అది గ్యాస్ లీకేజ్ అయిన ఫ్యాక్టరీ. అది ఊరు బయట ఎక్కడో ఉంటుంది. ఓకే, నేను చూపిస్తాను చూడండి. ఇదే ఫోటోలో ఇదే ఫ్యాక్టరీ. ఇక్కడ నుంచే విషవాయువు లీక్ అయింది. ఇదే భూపాల్ రైల్వే స్టేషన్. చూసారు కదా, బోర్డు కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఢిల్లీకి వెళ్ళిన వీడియోస్ ఉంటాయి, సిమ్లాకి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి, అజ్మీర్కి వెళ్ళాను, ఆగ్రాకి వెళ్ళాను. అన్ని వీడియోస్ చూడండి, నా ఛానల్ ఉంటాయి, చెక్ చేసుకోండి. భూపాల్ రైల్వే స్టేషన్ మనం సినిమాలో చూసినా లేదు, మారిపోయినది. అది పాతకాలం. అప్పుడు కొద్దిగా మనకు ఎన్నేళ్ళో తెలీదు. అప్పుడు మనకు భూపాల్ రైల్వే స్టేషన్ అలా ఉండింది. ఇప్పుడు అంతా మారిపోయింది, అంతా వేరేగా ఉంది. చూసారు కదా, ఇదే మొత్తం లొకేషన్ అంతా.